నమస్కారం, జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత దృష్టి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలీప్యాడ్. విద్యా వైద్యంపై చంద్రబాబుకు చిన్నచూపు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు. పోటీలో 211 మంది అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో రేపు కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార వ్యూహాలపై, ఇన్ఛార్జీలకు చేయాల్సిన దిశానిర్దేశంపై కేటీఆర్ కు అధినేత కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా ఈ భేటీలో చర్చకు రాబోతున్నట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ప్రచారానికి వస్తారా లేదా అనే ఉత్కంఠ గులాబీ పార్టీలో నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమరం భీం 125వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట యోధుడు కొమరం భీం కు ఏఆర్ఎంఓ చింతా రమేష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొమరం భీం పోరాట స్ఫూర్తి నేటి యువత అలవర్చుకోవాలని సూచించారు. ఆదివాసీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన మహనీయులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం. ఒక ఆదివాసీ బిడ్డగా నేను వాకర్స్ అసోసియేషన్ మహాబాద్ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా రెండోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమరం భీమును అధ్యయనం చేసే క్రమంలో ప్రపంచం మొత్తం కూడా మన ముందు ఆవిష్కరణ చేయబడుతుంది. భుజంకు భుజం కలిపి తెలంగాణ ఉద్యమంలో అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నామో, అక్కడ ఉన్నటువంటి జల్, జంగిల్, జమీన్, ఈ మూడు కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకు ఎక్కడో ఎప్పుడో ఏ మారుమూలలోనో ఒక ఆదివాసీ ప్రాంతంలో పోరాడినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఒక దారంలాగా, దండలో దారంలాగా ఎందుకు కొనసాగిండు, కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారిండు, ఒక మరుగుజ్జుకున్నటువంటి వ్యక్తి ఒక కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారుతా ఉన్నాడో అనే దాన్ని కూడా చూడాలి. స్పార్టకస్, ఏదైతే స్పార్టకస్ బానిస తిరుగుబాటు యోధుడు సిలువేయబడు, యేసుప్రభు కన్నా ముందు చాలామంది సిలువేయబడరు. చరిత్రలో పోయి చూసుకుంటే బానిసలు తిరుగుబాటుకు అనేక రూపాలు ఉంటాయి.
అది ఆయుధం కావచ్చు, మాట కావచ్చు, పాట కావచ్చు, ఉపవాస దీక్ష కావచ్చు. ఆ రూపాలను తీసుకున్నప్పుడు బానిస తిరుగుబాటు స్పార్టకస్ సిలువెక్కినప్పుడు మనం ఎందుకు ఓడిపోయాము స్పార్టకస్ అని సహచరుడు అడుగుతాడు. కొమరం భీమ్ కూడా అదే ప్రశ్నను ఫేస్ చేసిండు సహచరులతో. మన దాంట్లో న్యాయం లేదా, మనకు హక్కు లేదా, మన భూమి పరాధీనం అవుతా ఉన్నది, మన శ్రమ దోపిడీ చేయబడతా ఉన్నది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో ఉండగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కొచ్చిలోని పరేడ్ స్టేడియంలో చోటు చేసుకుంది. రాష్ట్రపతి కొచ్చి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ పై ల్యాండ్ అయిన వెంటనే ఆ హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక పక్కకు వరిగిపోయింది. ఈ సంఘటనతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యల వల్ల రాష్ట్రపతి సురక్షితంగానే బయటపడ్డారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది హోటాహోటిన రంగంలోకి దిగారు. వారు వెంటనే హెలికాప్టర్ నెట్టి పక్కకు చేర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాష్ట్రపతి క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. അതെ പെട്ടെന്ന് പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും. അതെ താന്ന് വേണം ടർമ്മ ചെറുതായിട്ട് താന്ന് പോയി പെട്ടെന്ന് ക്രമീകരിച്ചല്ലേ അതായിരിക്കും. റെക്കോർഡ് ചെയ്തോ, വിഷയം ഉണ്ടല്ലോ, മുമ്പ് അടിച്ചോട്ടോ. പോയി 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 അതിവിടെ ഇവിടുത്തേതും విద్య వైద్యం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిన్నచూపని, ప్రజల ఆరోగ్యాన్ని పరిచయం పెడుతున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఈరోజు బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు అర్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. పెద్దలు సర్పంచ్ రావణ గారికి, అదేవిధంగా గ్రామ కన్వీనర్ వీరరావు గారికి, అదేవిధంగా పేష్ణ గారికి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ కాపరేషన్ గారికి, సీఎం గారికి, మరి మిగతా పెద్దలకు, మన యూత్ కూడా చదువు అతను కూడా మొదటిసారి ఈ కార్యక్రమం ఇక్కడ మీ గ్రామంలోనూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మనందరికీ కూడా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు ఏ రకంగా ఉండేవి, ఇప్పుడు ఏ రకంగా ఉంది అది మనమే చెప్పక్కర్లేదు, జనమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం గడప గడప ప్రతి ఇంటికి కూడా తిరిగేవాళ్ళం. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనకు ఓటు వేసినోడు వేయినోడు ఇంటికి కూడా వెళ్ళి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఈ స్కీమ్ ఇచ్చాము, ఈ స్కీమ్ ఇచ్చాము, ప్రతి ఇంటికి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం. మరి కూటమి ప్రభుత్వం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదో మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి మనకేమో రోజంతా పడితే వాళ్ళకి గంటలోనే
ఆ గ్రామం అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇలా తిరిగి అది కొంచెం ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము మీకు ఇంకా బాగా చేసామని కానీ, లేదంటే కనీసం వాళ్ళు ఇచ్చిన స్కీములు కూడా మేము కూడా ఇస్తున్నామని కానీ ఏ ఇంటికి కూడా వాళ్ళు చదవలేకపోయారు. అందుగురించే ఒక గంటలో తూతూ మంత్రంగా వాళ్ళు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని రామాలయం సెంటర్లో కొమరం భీం 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పూనిం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డిదారిన వచ్చిన వారికి దోచిపెడుతున్నాయని ఆరోపించారు. దీని కారణంగా ఇవాటికి ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలని పేర్కొన్నారు. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, కొమరం భీం ఆశయాలను, కొమరం భీం ఆశయాలను, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, కొమరం భీం గారి ఆశయాలను. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు భారీగా దాఖలయ్యాయి. గడువు ముగిసే సమయానికి దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు మొత్తం మీద 10ల సంఖ్యలో నామినేషన్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే 1 లేదా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ చివరి రోజు అదనపు సెట్లను కూడా సమర్పించారు. ఈ ఉప ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉత్సాహం చూపించారు. వీరు కూడా చివరి రోజు తమ నామినేషన్లను పెద్ద సంఖ్యలో వేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత, సందడి వాతావరణం కనిపించింది. వివిధ పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల భారీ ర్యాలీలతో ఈ ప్రాంతం హోరెత్తిపోయింది. సంగారెడ్డి జిల్లా స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పోలీసులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతను నొక్కి చెప్పారు. ఐఎంఈ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ క్యాంపులో 13 రకాల నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, వైద్య విద్య శాఖల పనితీరు ప్రభుత్వాలు మారినా మారదని, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని అన్నారు. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.